స్కూల్ కి పోయే పిల్లలందరికీ జేమ్స్ డి వాట్సన్ పేరు సుపరిచితం. ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన వాట్సన్ తన 97వ ఏట తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ కు చెందిన కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ ఈ విషయాన్ని ధృవీకరించింది. జీవం ఉనికికి కారణమైన డిఎన్ఏ నిర్మాణాన్ని ఈయన కనుగొన్నారు. డిఎన్ఏ ఆవిష్కరణ మెడికల్ సైన్స్ లో పెద్ద రెవల్యూషన్ కు దారితీసిన విషయం తెలిసిందే. 1953లో డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఆవిష్కరణతో వాట్సన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉన్న డిఎన్ఏ నిర్మాణాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ గా పిలుస్తారు. ఇందుకుగాను బ్రిటన్ సైంటిస్ట్ ఫ్రాన్సిస్ క్రిక్, మారిన్ విల్కిన్స్లతో కలిసి వాట్సన్ 1962లో వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. డబుల్ హెలిక్స్ సైన్స్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వాట్సన్ 1928లో చికాగోలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియా యూనివర్సిటీలో జన్యు శాస్త్రంలో పిహెచ్డి చేశారు. 1951లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన కావెండిష్ లాబొరేటరీలో చేరారు. అక్కడే ఆయనకు క్రిక్ పరిచయం అయ్యారు. ఇద్దరూ కలిసి డిఎన్ఏపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు.